సత్యసాయి జిల్లా కదిరి పట్రకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యసాయి జిల్లా కదిరి పట్రకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఈ రోజు పట్రకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ అరయ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పట్రకుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్ర కులాన్ని అభివృద్ధి చెందే దిశగా తన వంతు సహాయ సహకారాలను అందించి సాయి శక్తులా కృషి చేస్తానని, ప్రధానంగా కదిరి ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా పట్ర కులానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ కొరకు గతంలో చాలా మంది వద్ద నుండి విరాళాలు సేకరించడం జరిగింది. సదరు విరాళాల మొత్తంలో 34,000 రూపాయలు ఒక రైతుకిచ్చి సెంటు 1,700 రూపాయల చొప్పున 20 సెంట్లు కమ్యూనిటీ హాల్ కొరకు స్థలానికి డబ్బులు ఇచ్చినామని గతంలో నాయకులు కొంతమంది చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయించకుండా డబ్బును వృధాగా దుర్వినియోగపరిచారని పట్ర కులస్తులందరూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాల కిందట గంగన్న గారిపల్లి వద్ద మర్రి చెట్టు కింద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో కొందరు పట్ర కులస్తులు రాజకీయ నాయకులతో 70,000 కమ్యూనిటీ హాల్ స్థలం కొరకు తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఈ స్థలాన్ని కానీ పట్ర కులం కోసం కొన్న పాపాన పోలేదు. వారి వ్యక్తిగత సమస్యలు తీర్చుకొనుటకు ఆ డబ్బును ఉపయోగించుకున్నారేమో అని యావత్తు పట్ర కులస్తులు అభిప్రాయపడుతున్నారు. ఆ 70,000 రూపాయలు మరియు 34,000 రూపాయలు మొత్తం కలిపి 1,04,000 రూపాయల సెంటు ఒకటి చొప్పున 1,700 రూపాయలైతే దాదాపుగా 61 సెంట్ల స్థలం కొనవలసి ఉండేది. కానీ ఆ విరాళాలని ఏం చేశారో ఇప్పటి వరకు అంతుపట్టడం లేదు. ప్రస్తుతం ఒక సెంటు 6 లేదా 7 లక్షల రూపాయలు పలుకుతుంది. ప్రస్తుతం 61 సెంటు స్థలాన్ని కొనాలంటే దాదాపుగా కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి బాధ్యులెవరు? కదిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పట్ర కులస్తులు దీన్ని బాధ్యతగా తీసుకుని 61 సెంట్ల స్థలానికి అయ్యే 4.5 కోట్ల రూపాయలను దానికి బాధ్యులైన వారి నుంచి వసూలు చేసేలాగా ప్రతి ఒక్క పట్ర కులస్తులపై బాధ్యత ఉంది. ఈ సమస్యను ప్రతి ఒక్క పట్ర కులస్తుడు తమ వంతు బాధ్యతగా తీసుకుని పై కనబర్చిన 4.5 కోట్ల రూపాయల డబ్బును వసూలు చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరడమైంది. మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు పట్ర కులస్తులందరికీ తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర పట్ర కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోసల గంగులయ్య, బిట్ర శ్రీరాములు, పోతినేని ఉత్తన్న, వర్ర కుల్లాయప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్నాథ్, మదనపల్లి, కేతనేని వెంకముని, రాష్ట్ర కోశాధికారి రెడ్డప్ప, అడ్వకేట్ మరియు సత్యసాయి జిల్లా అధ్యక్షులు వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆంజనేయ దాస్, గౌరవ అధ్యక్షులు మేకల ఉత్పన్న, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల బాపినేని రామాంజనేయులు, జిల్లా కోశాధికారి రెడ్డప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు గోసాల శ్రీరాములు, రాష్ట్ర కార్యదర్శులు మాలే చంద్ర, చిత్ర శ్రీనివాసులు, సారే విజయ్ కుమార్, బంతికొల్ల చంద్ర, నల్ల బాపినేని మురళి, జిల్లా ప్రచార కార్యదర్శులు తుంగ శ్రీనివాసులు, గుర్రం మహేష్, కె ప్రభాకర్, కె భాస్కర్ తదితర ప్రముఖ పట్ర కులస్తులు పాల్గొన్నారు. అది అప్పుడు ఒక సెంట్ వచ్చి 1,700 రూపాయలతో ఇచ్చినాం. దగ్గర 20 సెంట్లకు 34,000 రూపాయలు ఇచ్చాము. అప్పుడు కానీ అప్పుడుండే సంఘ పెద్దలు రిజిస్ట్రేషన్ కానీ ఏం కానీ చేపించడం చేయలేదు. ఎందుకు చేయలేదు అది ఏమో కారణాలు మాకు తెలియవు. మమ్మల్ని తర్వాత ఆ 70,000 రూపాయలు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మేము మీటింగ్ ఏర్పరిస్తే ఆ 70,000 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది కొందరు రాజకీయ నాయకులతో. ఆ 70,000 రూపాయలు కూడా ఏ స్థలానికి ఉపయోగించినారు? ముందుది రిజిస్ట్రేషన్ చేయకపోగా ఈ 70,000 కూడా మిస్మేనేజ్మెంట్ చేసి దాదాపుగా ఒక ఎకరా 1.5 ఎకరా మనకు అప్పుడు ఆ రోజుల్లోనే సమయస్ఫూర్తి ఉండే ఒక రాష్ట్ర కమిటీ మెంబర్స్ కానీ అధ్యక్షులు కానీ ఉండింటే కన్నా ఇది మనకు 1.5 ఎకరా స్థలము ఉండేది. దీన్ని మిస్మేనేజ్మెంట్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంతవరకు కూడా దాన్ని ఎవరి చేతిలో ఉందో ఏముందో ఇప్పుడైతే దాదాపుగా 2.5 కోటి అవుతుంది స్థలము 1.5 ఎకరా కావాలంటే. అది దానికి వాళ్ళు బాధ్యులని చెప్పి నేను ఈ రాష్ట్ర పట్రకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పట్రకులములో ఉండే ప్రతి ఒక్క పట్రకులం తరఫున నేను వారిని హెచ్చరిస్తున్నాను. ఎంత వీలైతే అంత 1 ఎకరా మనకు కదిరి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ఎవరి దగ్గరన్నా ఉండేలేండి. వాళ్ళు రియల్ ఎస్టేట్కి వాడుకొని అప్పుడు 70,000 రూపాయలు రియల్ ఎస్టేట్కి పెట్టి దాన్ని అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్లో లక్షల వరకు గడించి కోట్ల వరకు రావడం జరిగిందని రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు దాదాపుగా 1 ఎకరా రిజిస్టర్ చేయించి మన కులానికి ఇవ్వాల్సిందిగా అని దానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎంతటి వరకైనా మేము దాన్ని తీసుకుపోతామని చెప్పి ఈ
మన సభాముఖంగా ఈరోజు నూతనంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో కూడా మేము మా సమస్యను ఒక ముందర పెట్టుకునేసి ఆ సమస్యను తీర్చడానికి అహర్నిశలు పనిచేస్తామని చెప్పి మేము ఈ మన రాష్ట్ర పట్టకుల సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నానని చెప్పి తెలియపరుస్తూ ఇంతటితో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మొత్తం ఉండే పట్టకులస్తులకే కాదు ఎంబీసీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నూతన ఆంగ్ల సంవత్సర 2024 శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను.